ఎవరికైనా సోది చెప్పమంటారా? ఉండండి, ఆ ఇంటికి వెళ్ళి చెప్పి వస్తా. యోగా ఎందుకు వెళ్ళిపోతున్నావు యోగా? సోది చెబుతానమ్మ సోది చెబుతాను, కంచి కామాక్షి మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, ఉన్నది లేనట్టుగా చెబుతానమ్మ. ఏంటమ్మా మీ సోది కావాలా? అదేంటి తల్లి అట్లా అంటావు? ఒక్కసారి సోది చెప్పించుకొని చూడమ్మా, మీ ఇంట్లో సిరి సంపదలు వస్తాయి తల్లి. ఎలా చెప్తావో నాకు తెలియదు కదమ్మా. ఒకసారి చెప్పించుకొని చూడు తల్లి, అప్పుడు నీకే తెలుస్తుంది. సరే సరే తల్లి, కూర్చో. చేయింపు తల్లి. అదేంటి తల్లి, కుడి చేయి ఇచ్చావు, ఆడవారు ఎడమ చేయి ఇవ్వాలి తల్లి. నాకు తెలియదు తల్లి, అందుకే ఇచ్చాను. సరే తల్లి. అదేంటి తల్లి, నీ చేతిలో గీతలు ఇంత బాగున్నాయి, నీ మొహంలో కూడా లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది తల్లి. చెప్పు తల్లి, ఏ సమస్యలున్నాయో? నా కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు తల్లి. పరీక్షల్లో మార్కులు ఎట్లా వస్తాయి, అలా జీవితంలో ఎట్లా ఉంటాడు చూసుకుంటున్నాను. ఇప్పుడు నా కొడుకు 10th క్లాస్ భాష్యం ఆర్టీసీలో చదువుతున్నాడు. ఏ స్కూల్ అన్నావు తల్లి? భాష్యం ఆర్టీసీ. ఇక నీ కొడుక్కి తిరుగులేదు తల్లి. అక్కడ చదువుకున్న వారంతా మంచి ప్రయోజకులయ్యారు తల్లి. అక్కడ స్వప్నమ్మ అని పెద్దమ్మ తల్లి ఉండిద్ది తల్లి. ఆ ఉన్నత చోటంతా సరస్వతి తాండవ మాడుద్ది తల్లి. ఇక నీ కొడుక్కి 100కి 100 మార్కులు కంపల్సరీగా వస్తాయి తల్లి. తన భవిష్యత్తు కూడా చాలా అందంగా చాలా బాగుంటుంది తల్లి. ఆ పిల్లల ఆరోగ్యం గురించి చెప్పు తల్లి. మీ పిల్లల ఆరోగ్యం గురించి ఏం చెప్పాలి తల్లి? ఆ రోడ్ల పక్కన మురికి నీళ్ళతో చేసే ఆ పానీపూరీలు తిని, పాడైపోయిన బంగాళదుంపలతో చేసిన ఆ చిప్పులు గిప్పులు తిని నీ కొడుకు ఆరోగ్యం తల్లి. అవి తినడం మానేసి నీ కొడుకు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాడు తల్లి. తన భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది తల్లి. నా పిల్లల ఆరోగ్యమే నాకు ముఖ్యం తల్లి. నువ్వు చెప్పావు కానీ దాని నుంచి అలా మానిపిస్తాను. సరే తల్లి, ఏమన్నా ఉంటే దానం చేయి తల్లి. ప్రేమి చేస్తాను. సరే తల్లి. నువ్వు నీ కుటుంబం చాలా క్షేమంగా సిరి సంపదలతో ఉండాలి తల్లి. సోది చెబుతానమ్మ సోది చెబుతా